సృష్టి వర్మ కొరియోగ్రాఫర్ వారిని సృష్టి వర్మ వైభవ్ కో కన్వీనర్ వైభవ్ గారి ఆధ్వర్యంలో వివిధ రంగాల నుంచి చాలామంది భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోదీ గారి యొక్క విధానాలతో ప్రభావితం చేరుతూ ఉన్నారు. ముఖ్యంగా సినీ రంగం నుంచి కోరియోగ్రాఫర్స్, రైటర్స్, డైరెక్టర్స్, వీళ్ళు కూడా మ్యూజిక్ డైరెక్టర్స్ వీళ్ళు కూడా చేరుతూ ఉన్నారు. కాస్టింగ్ డైరెక్టర్స్ వైభవ్ గారు దాన్ని వారి యొక్క దీంట్లో, అదేవిధంగా అల్వాల్ నుంచి కూడా చాలామంది స్థానికంగా ఉన్నటువంటి ఒక సామాజిక కార్యకర్తలు కూడా భారతీయ జనతా పార్టీ చేరుతూ ఉన్నారు. మరి కొన్ని బీజేపీ బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్స్, బీసీ లీడర్స్ కూడా ముషీరాబాద్ ప్రాంతం నుంచి కూడా భారతీయ జనతా పార్టీ చేరుతూ ఉన్నారు. జాయినింగ్ స్టార్ట్ అయ్యే ముందు చిన్న విషయం చెప్పదలుచుకున్నాను మీ అందరికీ కూడా. మనం చూసాం, భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి ఒక నేపథ్యంలో మనకు ప్రేరణ ఇచ్చింది ఆ రోజు మన ఒక స్వాతంత్ర యోధులకు వందే మాతరం. కానీ ఆ వందే మాతరం గేయాన్ని కూడా సోనియా గాంధీ గారు ఏ విధంగా ఆ ఒక సమయంలో వందే మాతరం ఆలాపించే సమయంలో అసహనంగా ఆపమని చెప్పేసి చూసిన స్పష్టంగా మనకు టీవీలో కనబడ్డాయి. మల్లికార్జున ఖర్గే గారు, అదేవిధంగా నాన్ ఫోకల్గా ఉన్నది రాహుల్ గాంధీ గారు అటు ఇటు తిత్తరబిద్దరు చూస్తూ ఉన్నాడు. అసలు వీళ్ళకు దేశం అంటే, దేశం ఒక సింబల్స్ అంటే, దేశం ఒక పాటలు అంటే వీళ్ళకి గౌరవం లేదు. కాంగ్రెస్ పార్టీకి కేవలం ఒక నెహ్రూ కుటుంబం మాత్రమే వాళ్ళకు దేశం అనుకుంటారు, వాళ్ళే అనుకుంటారు. ఈరోజు కేరళ ఒక అసెంబ్లీలో కూడా వందే మాతరం పాడకపోవడం అనేది ఇది కాంగ్రెస్ పార్టీ దేశ వ్యతిరేక, దేశాన్ని అవమానపరిచేటటువంటి రీతిలో వాళ్ళు ప్రవర్తిస్తున్నారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా ఘోరమైన విషయం. అందుకే ఈరోజు దేశాన్ని విచ్ఛిన్న చేసేటటువంటి కొన్ని శక్తులు ఉన్నాయి. ఈరోజు చాలామంది విద్యార్థుల్ని, యువకుల్ని ఈరోజు వారి యొక్క మైండ్ బ్రెయిన్ వాష్ చేసి అర్బన్ నెక్సాల్స్గా అన్నటువంటి ఒక వ్యక్తులు ఈరోజు దిమాగి అంటే ఇంటలెక్చువల్ నెక్సాల్స్, అడవిలో నెక్సాల్స్ అయిపోయింది. వాళ్ళు తుపాకీ అందరూ ఇచ్చేశారు. అక్కడ ఈ యొక్క సిద్ధాంతానికి బూజు పట్టింది అనేది వాళ్ళు వదిలేసిపోతే ఈరోజు మళ్ళీ విద్యార్థుల్ని, కొత్త తరాన్ని దేశ వ్యతిరేకంగా వాళ్ళు ఏదైతే తయారు చేసేటటువంటి ఒక యంత్రాంగం పెట్టుకున్నారో విశ్వవిద్యాలయాల్లో, అఫ్జల్ గురు హమ్ షర్మిందా హై, తెరే కాతిల్ జిందా హై లాంటి ఒక నినాదాలు ఈరోజు ఇప్పించి వాళ్ళతోని దేశ వ్యతిరేకంగా ఈరోజు పనిచేసేటటువంటి ఒక శక్తులు నిర్మాణం చేసేటటువంటి ఒక ఏదైతే ఈ యొక్క వ్యక్తులు ఉన్నారో యూనివర్సిటీస్లో టుకుడే గ్యాంగ్ని ఈరోజు వాళ్ళు అక్కడ డెవలప్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఈరోజు దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తారు. దే ఆర్ ట్రైయింగ్ టు బ్రేక్ ఇండియా అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ నేపథ్యంలో ఇంత పెద్ద ఎత్తున ఈరోజు మన దగ్గర చేయడానికి వచ్చారు. చాలా సంతోషం. దీనిలో చాలామంది యువకులు ఉన్నారు. మీ అందరికీ కూడా నేను పార్టీలో ఈరోజు ఆహ్వానిస్తూ, లక్ష్మణ్ గారి యొక్క నాయకత్వంలో వీరందరూ కూడా పార్టీలో చేరాలని చెప్పేసి కూడా పేరు పేరున పిలిచి వారు రావాల్సిన కోరుతా ఉన్నాను.